ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న కోడి పందాలు చూసేందుకు మహిళలు యువతులు తరలివస్తున్నారు. పందాల బరిలో కోడిపుంజుల కొట్లాటలు చూసేందుకు ఇతర రాష్ట్రాల యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం పత్తేపురంలో కోడి పందాల బరిలో యువతుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కోడి పందాలకు కేరాఫ్గా ఉండేటటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పందాల సందడి మొదలైంది. ప్రస్తుతం పందాల బరి వద్ద ఉన్నటువంటి సందడి మనం చూడొచ్చు. కోడి పందాలు ఆడేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి జనం తరలి రావడం మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే పందెం ముగిసింది. దానికి ఇప్పటికీ లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి. ఇదే రకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 100కు పైగా బరుల్లో పందాలు కొనసాగుతున్నాయి. కోడి పందాలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి యువతులు మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కోడి పందాలని బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా కోడి పందాలను చూస్తూ పండుగ సందడిలో పాల్గొంటున్నారు. మనతో మాట్లాడేందుకు అనేక మంది ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది కోడి పందాలన్నీ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి వచ్చాము. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 8309821958. కోనసీమ అంటే ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడ చాలా బాగుంది. అంటే మీకు బయట కోడి పందాల గురించి బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది చెప్తూ ఉంటారు. సో అదంతా కూడా మీరు ఇక్కడ అంతా కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో అంటే ఇంకా పిండి వంటలు రకరకాల ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. వాటిని టేస్ట్ చేస్తారా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుడ్ అంతా హోమ్ ఫుడ్ లాగా ఉంది. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయని? ఎక్స్పెక్ట్ చేయలేదు. గోదావరి చాలా బాగుంది. గోదావరి వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు. మీరు చెప్పండి, ఎలా ఫెస్టివల్ ని ఎలా ప్లాన్ చేశారా? ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను నేను. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే రీల్స్ లో వీటిలో చూస్తూ ఉంటారు కదా గోదావరి కోడి పందాలు, ఆ స్థాయిలో ఉన్నాయా? ఆ రేంజ్ లో రీచ్ అయ్యిందా? అలానే ఉన్నాయి రీల్స్ లో చూసినట్టు. చాలా బాగున్నాయి. మీ ప్లానింగ్స్ చెప్పండి. నెక్స్ట్ 2 days ఉంది కదా సంక్రాంతి, ఎట్లాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు మీరు మొత్తం కూడా? మేము గోదావరి మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ తో. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎట్లా ఉంది? నేను ఇక్కడే గోదావరి మాది. నా ఫ్రెండ్స్ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. మీరు చెప్పండి, ఎలా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ అంతా అట్మాస్ఫియర్ అంతా కూడా? యా, బాగుంది. చాలా తిన మా సిస్టరే. యాక్చువల్ నేను కూడా ఇక్కడ నుంచే. షీఈ్ మై ఫ్రెండ్ అండ్ తను కూడా నా ఫ్రెండ్. సంక్రాంతికి వస్తా బెంగళూరుకి వస్తా. బెంగళూరు నుంచి వస్తా గోదావరికి అంటే తీసుకొచ్చాను. హౌ డు యు ఎంజాయింగ్ దిస్ అట్మాస్ఫియర్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ కోడి పంద్యాలు, దిస్ సంక్రాంతి అండ్ ఆల్ నాకు ఇది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా అయ్యేది. నేను ఐఎమ్ ఫ్రమ్ బళ్ళారి యాక్చువల్లీ, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. దీన్ని చూడాలి. చాలా హ్యాపీగా ఉంది నాకు యాక్చువల్లీ. సంక్రాంతి అంటే వెరీ స్పెషల్. ఇక్కడ ఈ క్రౌడ్ అంబియన్స్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారంతా? ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ వచ్చాక ఫుల్ క్రౌడ్ చూసి కొద్దిగా ఎలా ఉన్నాయి కోడి పందాలు అన్ని కూడా? నాది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొద్దిగా చూసేది కొద్దిగా చాలా డిఫరెంట్గా ఉంది. చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను. ఫతేపురంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఏర్పాట్లు కూడా పెద్ద స్థాయిలో, ఒక పక్క ఫ్లడ్ లైట్లు, మరో పక్క డే లైట్లో కూడా మొత్తం పందాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు సాగుతున్నాయి. 3 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో కోడి పందాలు అయితే సాగబోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కోడి పందాల్లో పాల్గొంటూ ఈ సంక్రాంతి పండుగ సందడిని రెట్టింపు అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.